రైల్వేస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్‌కి అయితే నిన్న అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 11,000 పైన వేకెన్సీలున్నాయి. సో, దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? సో, ఏజ్ లిమిట్ ఏంటి? సో, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో, వీడియోని ఎండ్ దాకా చూడండి. మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఆర్బీ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్‌కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా! ఇక్కడ చూడండి, ఇది అఫిషియల్ వెబ్‌సైట్‌లో లింక్స్ అయితే పెట్టారు. సో, దీని లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను, వెబ్‌సైట్ లింక్. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి మే 15 నుంచి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మే 15 నుంచి. ఫస్ట్ అయితే మనం ఈ నోటిఫికేషన్ ఏంటి? సో, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? చాలా మందికి ఎలిజిబిలిటీ దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ అది క్లారిఫై చేస్తాను. సో, తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఇది అఫిషియల్ నోటిఫికేషన్. సో, ఈ నోటిఫికేషన్ మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే సో, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అఫిషియల్ ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్‌కి. సో, మనకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మే 15 నుంచి స్టార్ట్ అవుతది. జూన్ 14 దాకా. సో, లాస్ట్ డేట్. సో, దీనికి బేసిక్ పేనే 19,900. సో, పే లెవెల్ వచ్చి 7th పే కమిషన్ ఉంది కదా, దానిపై నుంచి అంటే ఆ రేంజ్. సో, 7th పే కమిషన్ ప్రకారం పే చేస్తారు. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్. సో, దీని ఏజ్ లిమిట్ వచ్చి 18-30 ఇయర్స్. టోటల్ వేకెన్సీలు 11,127 ఉన్నాయి. ఇది టోటల్ అక్రాస్ ఇండియా. సో, మనకి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన సికింద్రాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నై ఎన్ని ఉన్నాయి అనేది మనకి క్లియర్‌గా చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఇది. సో, ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి వెళ్దాం. చాలా మందికి అక్కడ డౌట్ ఉంది. తర్వాత మిగతావి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఇక్కడ మినిమం చూడండి, ఫస్ట్‌ది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. 10th క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరంటే ఫిట్టర్, ఐటీఐలో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, తర్వాత మెయింటెనెన్స్ మెకానిక్, తర్వాత మెకానిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత వెహికల్ మెకానిక్, వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, తర్వాత మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, తర్వాత మెకానిస్ట్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. సో, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, 10th క్లాస్ పాస్ అయ్యాలి ప్లస్ ఐటీఐలో ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ రైల్వేస్లో అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు మనకి రైల్వేలో రీసెంట్‌గా మొన్న కూడా ఒక అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో చేసి ఉంటారు కదా అప్రెంటిస్‌షిప్. పైన మెన్షన్ చేసిన ట్రేడ్స్‌లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. దేంట్లో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది కదా, వాటిలో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంకో ఆప్షన్ ఉంది. ఇంజనీరింగ్లో 4 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉంటారు కదా, వాళ్ళు మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నార్మల్ జనరల్ డిగ్రీ చేస్తుంటారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోలేరు. డిగ్రీలో బీఎస్సీ, బీకామ్స్ ఉంటారు కదా, కంప్యూటర్ సైన్స్, వాళ్ళైతే అప్లై చేసుకోలేరు దీనికి. ఓకేనా. ఇది క్వాలిఫికేషన్. మీకైతే అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నా క్వాలిఫికేషన్ గురించి. సో, ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం చూద్దాం. సో, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇది. సో, సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. 3 ఉంటాయి టెస్టులు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక క్యాండిడేట్, సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ సంబంధించిన సికింద్రాబాద్కి అప్లై చేసుకోవాలి. ఏపీ వాళ్ళు చెన్నై కానీ, సికింద్రాబాద్ కానీ, ఏదో ఒక రైల్వే జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ అదే ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 ఆర్ఆర్బీ. ఓన్లీ 1 అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ త్రూ ఎనీ ఆఫ్ అఫిషియల్ వెబ్సైట్స్. సో, చెన్నైకి సపరేట్ అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది, సికింద్రాబాద్ సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో, ఆ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్ కానీ పెట్టాలంటే రిజెక్షన్ అయిపోతుంది. తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఇది కేర్ఫుల్ మీరు అప్లై చేసేటప్పుడు. సో, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో చూడండి, ఈ సిబిటీ 1 ఓన్లీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఎవరికైతే సిబిటీ 2 ఎగ్జామ్ ఉంటుంది కదా, అంటే సిబిటీ 1 అనేది మనం క్వాలిఫైయింగ్ అనొచ్చు. ఓకే. సో, సిబిటీ 1 నుంచి క్వాలిఫై అయిన షార్ట్ లిస్ట్ చేస్తారు సిబిటీ 2కి. ఇక్కడ సిబిటీ చూడండి, సిలబస్ ఏంటంటే 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. సో, 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్, ఒక్కదానికి ఒక్కొక్క మార్కు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3. సో, మల్టిపుల్ షిఫ్ట్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో, నార్మలైజ్ చేస్తారు మార్క్స్. సో, దీనిలో సిలబస్ ఏంటంటే సిబిటీ 1లో మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్. ఇది
సో 75 1 అవర్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్. ఇది క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ CBT 2 ఉంటుంది. సో ఇక్కడ CBT షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ CBT 2కి సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళు RRB వైజ్, అంటే ఇప్పుడు సికింద్రాబాద్ వాళ్ళు సికింద్రాబాద్ జోన్ వైజ్గా షార్ట్ లిస్ట్ చేస్తారు, కమ్యూనిటీ వైజ్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ స్టేజ్ 2లో ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, ఇప్పుడు మీకు సికింద్రాబాద్లో 100 వేకెన్సీలు ఉంటే 1500 మెంబర్స్ని, అంటే 1:15 రేషియోలో సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. సో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్, 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది, 175 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి 90 మినిట్స్ 100 క్వశ్చన్స్, పార్ట్ బి వచ్చి 60 మినిట్స్ 75 క్వశ్చన్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీని సిలబస్ కూడా ఇచ్చారు. పార్ట్ ఏ అంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్. తర్వాత పార్ట్ బికి వచ్చి ఇక్కడ, సో ఇక్కడ మీరు ట్రేడ్స్ ఉంటారు కదా, మీ టెక్నికల్ అనుకోండి పార్ట్. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ట్రేడ్ వైజ్గా ఉంటాయి. ఇది పార్ట్ 2 అనేది క్వాలిఫైయింగ్ అనమాట. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చి 35% రావాలి పార్ట్ బిలో. ఇది పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. సో దీని పర్సెంటేజ్లో క్యాలిక్యులేట్ చేయరు, పార్ట్ ఏని క్యాలిక్యులేట్ చేస్తారు మెరిట్ లిస్ట్కి. తర్వాత ఇదైన తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇది సో ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది దేనిపైన ప్రిపేర్ చేస్తారంటే, సో ఇక్కడ CBT 2 ఉంది కదా, స్టేజ్ 2లో పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా దానిపైన, తర్వాత ఫైనల్గా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా దానిపైన, అంటే 50-50 ఈ రెండింటిపైన, అంటే కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా దీనిపైన, అండ్ పార్ట్ ఏలో వచ్చిన CBT ఉంటుంది దానిపైన మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు 50-50. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అది. సో మీరు ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో దీని అప్లికేషన్ ఫీడ్ కూడా చెప్తాను. సో ఇక్కడ అప్లై చేయాలంటే మీరు ఇక్కడ నేనైతే కామెంట్ సెక్షన్లో జనరల్ వెబ్సైట్ లింక్ పెడతాను. మీకు అన్ని వెబ్సైట్ లింక్స్ కావాలంటే మీరైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే అన్ని లింక్స్ అనేది పోస్ట్ చేస్తాను. సపోజ్ మనకి సికింద్రాబాద్, చెన్నై ఉంటాయి కదా, ఆ లింక్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాను, మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇందాక మనం చూపించాం కదా, మీరు ఓకే, ఇది నెక్స్ట్ చూపిస్తాను ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవడం. ఇక్కడ చూడండి, ఇవి వెబ్సైట్స్, అఫిషియల్ వెబ్సైట్ లింకు. అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, ముంబై, రాంచీ, సికింద్రాబాద్, తిరువనంతపురం, సో ఇన్ని ఉన్నాయి. సో ఏపీ వాళ్ళు సికింద్రాబాద్ టార్గెట్ చేసి, సికింద్రాబాద్ చూడండి వెబ్సైట్ లింక్ ఇది rrbsikindrabad.government.in. సో మీరు అది గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. తర్వాత చెన్నై చూడండి, rrbchennai.government.in. ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి. ఈ జోన్కి అప్లై చేయాలనుకుంటే మీరు వీటి నుంచి అప్లై చేయాలి. ఓకే, సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాం. సో మన సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి? ECRO నుంచి మన సికింద్రాబాద్లో 824 ఉన్నాయి, ప్లస్ SCR నుంచి 596 ఉన్నాయి. 824 ప్లస్ 596 సికింద్రాబాద్ జోన్లో. తర్వాత చెన్నై చూద్దాం. సో ఇక్కడ బెంగళూరు కూడా ఉంది, 200 ప్లస్ 420, అంటే 623 ఉన్నాయి బెంగళూరు. సో చెన్నై వచ్చి 186 ఉన్నాయి. ఇవి వేకెన్సీస్ జోన్ వైజ్గా. సో మీరు ఒక రైల్వే జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీ వచ్చి 500 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్కి, మిగతా వాళ్ళకి వచ్చి 250 రూపీస్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జనరల్ క్యాండిడేట్స్కి వచ్చి 500 రూపీస్, రిమైనింగ్ క్యాండిడేట్స్కి SC, ST, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనార్టీస్, EBC వాళ్ళకి వచ్చి 250 రూపీస్. సో ఇక్కడ చూడండి, ఇది అప్లికేషన్. అప్లై అనేది మీరు ఈ వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ విత్ ఆధార్ అని అడుగుతుంది. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోంటే మీరు క్రియేట్ అకౌంట్ పైన లాగిన్ విత్ RRB అకౌంట్ అంటే మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. లేదంటే అకౌంట్ క్రియేట్, మీకు ఇంతవరకు అకౌంట్ లేదనుకుంటే దీంట్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏమంటే ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా. సో మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ SSC మార్క్ లిస్ట్లో ఉన్న పేరు. తర్వాత మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకుంటే SN పెట్టండి. దానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరైతే నేమ్ చేంజ్ చేసుకున్నారో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెలెక్ట్ జెండర్, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అనేది, ఇంకా ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ అథెంటికేట్ చేయాలి. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ ఉంది, వెరిఫికేషన్ టు ఆధార్ కార్డు ఉంది.
ఈ వెరిఫై చేయండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేయాలి. ఓకేనా? సో దీని లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నా, అక్కడ నుంచి చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ని అయితే, అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి.